చైనా ఉత్పత్తులను బహిష్కరించిన 7 దేశాలు. 1. భారతదేశం. 2016లో చైనా భారతదేశం ఎన్ఎస్జీలోకి ప్రవేశించడాన్ని నిరోధించింది. ఎన్ఎస్జీ అనేది అణు సరఫరాదారుల సమూహం. దీని ఫలితంగా భారతదేశంలో చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారం జరిగింది. నిషేధంలో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు నిర్దిష్ట మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కొన్ని పాల మరియు ఉక్కు ఉత్పత్తులు కూడా బహిష్కరించబడ్డాయి. నాణ్యత లేకపోవడం కూడా ఒక కారణంగా పేర్కొనబడింది. చైనీస్ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 40% తగ్గాయి. మే 2020లో చైనా మరియు భారతదేశం మధ్య ఘర్షణలు చెలరేగాయి. భారతీయులు మరోసారి బహిష్కరణకు దిగారు. అప్పుడు భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్లను నిషేధించింది. భారతీయులు టిక్టాక్, వీచాట్ మరియు యూసీ బ్రౌజర్లను ఉపయోగించడానికి అనుమతించబడలేదు. 2020లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ బహిష్కరణను ప్రకటించింది. వారు నిషేధించాల్సిన 3000 కంటే ఎక్కువ చైనీస్ ఉత్పత్తులను ఎంచుకున్నారు. ఈ ఉత్పత్తులను భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ఎంపిక చేశారు. 2. ఫిలిప్పీన్స్. 2007లో 4 చైనీస్ ఆహార బ్రాండుల్లో ఫార్మాల్డిహైడ్ కనుగొనబడింది. కొన్ని చైనీస్ మిఠాయి బ్రాండ్లు నిషేధించబడ్డాయి. 2012లో అల్బే ప్రావిన్స్ గవర్నర్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. స్ప్రాట్లీ దీవుల వివాదంలో చైనా దురాక్రమణ దీనికి కారణం. దీవుల్లోని కొన్ని భాగాలను ఫిలిప్పీన్స్ మరియు చైనా క్లెయిమ్ చేస్తున్నాయి. 2012లో స్కార్బరో షోల్ ప్రతిష్టంభన కూడా జరిగింది. ఇది రెండు దేశాల మధ్య మరొక ప్రాదేశిక వివాదం. 3. ఆస్ట్రేలియా. 2019కి ముందు ఆస్ట్రేలియా చైనీస్ పత్తిని దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత జిన్జియాంగ్ నుండి దిగుమతులను కాన్బెర్రా నిలిపివేసింది. ఈ ప్రావిన్స్ బలవంతపు కార్మిక శిబిరాలకు ప్రసిద్ధి చెందింది. 2020లో 88% మంది ఆస్ట్రేలియన్లు చైనా దిగుమతులపై ఆధారపడకుండా మద్దతు ఇచ్చారు. వారు స్థానికంగా అవసరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఇష్టపడ్డారు. ఆస్ట్రేలియాలోని 41 చైనీస్ ద్రాక్ష తోటలను బహిష్కరించాలని పిలుపులు వచ్చాయి. చైనా వాటాదారులతో ఉన్న కంపెనీలు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి. 4. యునైటెడ్ స్టేట్స్. బలవంతపు శ్రమ ద్వారా ఉత్పత్తి చేయబడిన చైనీస్ వస్తువుల దిగుమతిని యుఎస్ నిషేధించింది. ఇందులో కంప్యూటర్ భాగాలు, పత్తి మరియు జుట్టు ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని జిన్జియాంగ్లోని బలవంతపు కార్మిక శిబిరాల్లో ఉత్పత్తి చేస్తారు. 2019లో యుఎస్ హువావే మరియు జెడ్టీఈలను బ్లాక్లిస్ట్లో ఉంచింది. కారణాలు జాతీయ భద్రతా ప్రమాణాలు. 2019లో అమెరికాలో చైనా ప్రొవైడర్ చైనా మొబైల్ను నిషేధించారు. 5. వియత్నాం. స్ప్రాట్లీ దీవుల వివాదంలో చైనా దురాక్రమణ వియత్నాంను తాకింది. మొత్తం 4 వియత్నామీస్ నౌకలపై చైనా నావికాదళం కాల్పులు జరిపింది. వియత్నామీస్ ఫిర్యాదు చేసి చైనా ఉత్పత్తులను బహిష్కరించింది. 2014లో చైనా వియత్నాం ఆయిల్ రిగ్ సంక్షోభం సంభవించింది. ఇది భారీ వియత్నామీస్ను కొనండి ప్రచారానికి దారిచేసింది. చైనా వియత్నాం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ చైనీస్ ఉత్పత్తులు సర్వవ్యాప్యంగా ఉన్నప్పటికీ ప్రజాప్రియం కోల్పోయాయి. 6. యునైటెడ్ కింగ్డమ్. మే 2020లో జిన్జియాంగ్ నుండి అన్ని పత్తి దిగుమతి నిషేధించబడింది. జూన్ 2020లో మెయిల్ ఆన్లైన్ సర్వే నిర్వహించబడింది. ఇది 49% బ్రిటిష్ పౌరులు చైనీస్ ఉత్పత్తులను బహిష్కరిస్తారని వెల్లడించింది. 3/2 మంది చైనీస్ దిగుమతులపై సుంకాలను పెంచడానికి అనుకూలంగా ఓటు వేశారు. బ్రిటన్లో నాట్ మేడ్ ఇన్ చైనా ఉద్యమం జరుగుతోంది. ఇది చైనీస్ మేడ్ వస్తువులకు ప్రత్యామ్నాయాల కోసం వెతకమని వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. 7. ఇటలీ. మే 2021లో ఇటాలియన్ పరిశోధకులు ఒక నివేదికను విడుదల చేశారు. ఇది చైనీస్ మేడ్ హైక్విజన్ నిషేధ కెమెరాల గురించి. వాటిని వందలాది ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇది ఇటలీలో కొద్దిసేపు భయానక ఆందోళనకు దారితీసింది. కానీ అంతటా ప్రతిక్రియ రాలేదు. ఇటలీ ఏ చైనీస్ ఉత్పత్తులను అధికారికంగా నిషేధించలేదు. అయితే ఈ నివేదిక పెరుగుతున్న వినియోగదారుల బహిష్కరణ ఉద్యమానికి దారితీసింది.